నేను చంపక ముందే అరెస్ట్ చేయండి సార్. తీసుకెళ్ళిపోండి. యు ఆర్ అండర్ అరెస్ట్. మా మధ్యలోనే ఉంటూ ఎంత ఘోరం చేశావే. నేనే ఈశ్వర్ని హత్య చేశాను. పగబట్టి ప్లాన్ చేసి కావాలని చంపాను. ఈ నేరంతో అశోక్ కి ప్రమేయం ఉండి ఉండవచ్చునని కోర్టు అనుమానిస్తోంది. కలిసి ప్లాన్ చేశాం. దొరికిపోయేసరికి నన్నిరికించి నువ్వు తప్పించుకున్నావు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏమండి? నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చెప్పాలనుకున్నావా అది చేసి చూపించా. అది నేను చూడగలనా లేదా, చూసి నేను తట్టుకుంటానా లేదా అని ఆలోచన లేకుండా నువ్వేంటో చూపించా. అది వద్దు. చూశాను. కష్టమైన మిగతా వాళ్ళ కోసం తట్టుకోగలుగుతాను. నిన్నటి వరకు ఆ మిగతా వాళ్ళలో నువ్వు ఒక దానివే. అన్నయ్య చనిపోయినా అమ్మ కోసం, అక్క కోసం, చిన్నదిన పెద్దదిన కోసం, పాప కోసం, రుద్ర కోసం, నీ కోసం కూడా బ్రతకాలనుకున్నాను. కానీ చంపేసే వరుదిని. అన్నయ్య తలని కాల్చా, నా మనసుని కాల్చా. అసలు నీ మొహమే చూడకూడదనుకున్నాను. కానీ నీకొక మాట చెప్పాలని వచ్చాను. ఈ రోజు నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. మనం ఒకరికొకరు ఏమీ కావు. జైలు నుంచి తిరిగి వచ్చాక నీకు జీవితం ఉంటుందేమో, కానీ ఆ జీవితంలో మాత్రం నేనుండను. నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన అన్నింటికీ వరూధినియే బాధ్యురాలు. బాధపడకు. లేదమ్మా, ఎవరు బాధ్యులు కారు. నాకు నేనే బాధ్యుణ్ణి, నాకు నేనే బాధ్యతుడిని. లాయర్ గారు, మీరు అసాధ్యులండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి లాగా కోర్టులో బ్రహ్మాండంగా వాదించి మొత్తానికి మా గౌతమి విడుదల ఎలా చేశారు. ఏమండే, మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
కంగ్రాట్స్ ఓయ్. మొత్తానికి నీ క్లయింట్ నిరపరాధిగా నిరూపించి నీ కెరీర్ లో మొదటి కేసుని చాలా ఇంటెలిజెంట్ గా గెలిచావు. వన్స్ అగైన్ కంగ్రాట్స్. లేదు, ఈ కేసులో నేను ఇంకా పూర్తిగా గెలవలేదు. అదేంటి? గౌతమి బయటకు వచ్చింది, వరుదినికి శిక్ష పడింది, జడ్జి గారు కూడా కేసు ముగిసిందని చెప్పారు. ఇంకేం కావాలయా? కోర్టుకు సంబంధించి ఈ కేసు క్లోజ్ అయి ఉండొచ్చేమో, కానీ నాకు సంబంధించి కేసు ఇంకా సగంలోనే ఉంది. ఇప్పుడు జైలుకు వెళ్ళింది కొసరు మాత్రమే. అసలు హంతకుడు ఇంకా బయటే ఉన్నాడు. ఆ హంతకుణ్ణి పట్టుకోలేకపోయానని ఫీల్ అవుతున్నాను. ఆ బాధని త్వరలోనే దూరం చేసుకుంటాను. కొన్ని బాధలు పోవు కృష్ణ, పోకపోగా కొత్త బాధలను తీసుకొస్తాయి. హ, పర్వాలేదు, బాధలు నాకేం కొత్త కాదు. అసలు బాధ ఉండాలి కూడా. ఆ బాధ మనిషికి బాధ కలిగించే వాళ్ళని ఎప్పుడూ గుర్తు చేస్తుంటుంది. ఎవరూ నన్నంత తొందరగా మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను. నేను కూడా త్వరగా ఎవరిని మర్చిపోను, ఎదుటి వారిని మర్చిపోనివ్వను. నిన్ను గుర్తు పెట్టుకుంటా. త్వరలోనే కలుద్దాం. కేసు గెలిచినా నువ్వు హ్యాపీగా లేవేంటి గౌతమి? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నాపై ఉన్న హత్యారోపణ తొలగిపోయినా ఆయన్ని వరుదిని హత్య చేసిందంటే నమ్మలేకపోతున్నాను. హత్య చేశానని తనే ఒప్పుకుంది కదా. దానికి కారణం అశోక్ అనిపిస్తుంది నాకు. అతని వల్లే వరుదిని అలా మారుంటుంది. లేదు గౌతమి, వరూధినికి ఆల్రెడీ క్రిమినల్ మైండ్ ఉంది. తన అక్క చావుకి కారణం ఈశ్వర్ గారేనని ఆయనపై కక్ష పెంచుకుంది. ఓ ప్లాన్ ప్రకారం విజయ్ గారిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. నువ్వు నమ్ముతావో లేదో, మీ ఫ్యామిలీని లేకుండా చేయాలని ప్రతిరోజు తను ప్లాన్ చేసేది. అశోక్ సలహాలు తీసుకునేది. ఆ ప్లాన్లో భాగంగానే విజయ్ గారితో ప్రేమగా ఉన్నట్టు నటించి చివరకు నమ్మించి మోసం చేసింది. పాపం, వరుదిని వల్ల విజయ్ గారి లైఫ్ పాడైపోయింది. తనెప్పటికీ కోలుకోలేరు. లేదు గౌతమి, మనతో మంచి ఎన్నాళ్ళున్నా పర్వాలేదు, కానీ చెడు ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇప్పుడు జరిగింది అదే. విజయ్ గారి లైఫ్లోంచి వరూధిని అనే చెడు వెళ్ళిపోయింది. తాత్కాలికంగా తను బాధపడినా విజయ్ గారికి మంచి జరిగింది. అందుకే అంటారు, ఏం జరిగినా మన మంచికే అని. నువ్వు చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం రామకృష్ణ. జరిగేదంతా మన మంచికి. మనకేం ఉండాలో, మనం ఎలా ఉండాలో, మనలో ఏం ఉండకూడదు అన్నీ ఆ దేవుడికే తెలుసు. మన మంచి చెడు నిర్ణయించేది కూడా ఆయనే. ఆయనే అన్నీ ఇస్తాడు. అందుకే ఏం జరిగినా మన మంచికే అనుకోమంటారు. కానీ మనల్ని బాధ పెట్టడం మంచిది కాదు కదా నాన్నమ్మ. ప్రేమించిన వాళ్ళని, అయిన వాళ్ళని దూరం చేస్తే మనం బాధపడతాం కదా. బాధలు పడకుండా ఏది ఉండదు. బాధ లేకుండా ఏదీ రాదు. దుఃఖాలు ఓర్చుకున్నాకే సుఖాలు. ఇక నాకు సుఖం ఏముంది నాన్నమ్మ? అన్ని దుఃఖాలే కదా. ఊరుకో తల్లి, ఊరుకో. అలా ఎందుకు అనుకోవాలి గౌతమి? ఒకటి పోగొట్టుకుంటే అన్నీ పోయినట్టు కాదు కదా. కొన్ని మన చేతుల్లో ఉండవు. అవి బాధపడాల్సిన విషయాలే అయినా వాటిని మనం మర్చిపోక తప్పదు.
మర్చిపోకుండా ముందేసుకుని కూర్చుంటే అక్కడే ఆగిపోతాం గౌతమి. లైఫ్ అనేది ఆగిపోయేది కాదు, సాగిపోయేది. లైఫ్ ఈజ్ సారఫుల్ కావచ్చు గౌతమి, కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా. అశోక్ సార్ ఎంత మాయగాడు. ఆడపిల్లతో హత్య చేయించి ఆనక తనకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నాడు. హ, పాపం వరుదిని. ఇక తన పని అయిపోయినట్టే. జీవిత ఖైదంటే జీవితం అయిపోయినట్టేగా. అవును, తన స్వార్థం కోసం ఓ ఆడపిల్ల జీవితాన్నే ఇంతగా బలి చేశాడంటే నా విషయంలో ఇంకేం చేస్తాడో అది ఇది అని ఊహించుకోవడం దీనికి ఏదైనా చేయగల సమర్థుడైన. ఏది ఏమైనా ఆయనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్తేంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు జాగ్రత్తగా ఉంటామేంటి, దూరంగా ఉండాలి. ఎందుకేనేమో దుష్టులకి దూరంగా ఉండమన్నారు పెద్దలు. ఎన్నాళ్ళు ఆ డిస్టెన్స్ ఏం మెయింటైన్ చేయలేదు. ఇక ముందన్నా మెయింటైన్ చేయాలి. లేదంటే ఆ జైలుకి వెళ్ళటం, ఆ చెప్పకూడు తింటాం. అమ్మో, మన వల్ల కాదు. అసలే ఈ మధ్యన గంగ చేత్తో చేసిన రుచికరమైన వంటలతో రోజు చక్కగా కడుపు నిండా తింటున్నాను. అంతకన్నా ఇంకేం కావాలి? అమ్మో, ఇందుకోసమైనా అశోక్ దూరంగా ఉండాలి. పాపి చిరాయు అన్నట్టు వీడికి 100 ఏళ్ళు. దెయ్యాన్ని తలుచుకోగానే ప్రత్యక్షమైనట్టు ఫోన్ చేశాడు. ఇప్పుడేగా దూరంగా ఉండాలనుకున్నాను. ఉంటా. అన్నా, నా దగ్గర నీ నాటకాలు. నువ్వు ఫోన్ చేస్తే నేను కట్ చేయలేను అనుకున్నావా? అమ్మో, వీడు నిజంగా దెయ్యమే. మాట్లాడేదాకా వదిలేలా లేడు. మాట్లాడాలి, కానీ మాట్లాడినట్టు ఉండకూడదు. ఎలా? హలో కుబేరాం. హలో హలో, ఎవరండి మాట్లాడేది? వినపట్లేదండి. కుబేరాం, నా నంబర్ లేదా నీ దగ్గర? ఇక్కడ సిగ్నల్స్ లేవనుకుంటాను. హలో హలో హలో, మళ్ళీ చేయండి. బాయ్ బాయ్ అండి, బాయ్. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. వామ్ము, వదిలేలా లేడుగా. నేను లేను. స్టోన్ మార్చి వేరే వాళ్ళలా మాట్లాడితే ఈ ఫోన్ నాకు దొరికిందని చెప్తే శబాష్ శబాష్. ఒరే కుబేరం, నువ్వు మామూలుడి కాదురా. హలో కుబేరాం, ఒక పని చేసి పెడితే నీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలా? ఏంటది? నీ సంగతి నాకు తెలీదా? పని పెర్ఫెక్ట్ గా పూర్తి చేసావు అనుకో, ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా ఇస్తాను. చేస్తావా? ఇదిగోండి, మొత్తం మీరు 6 లక్షలు అన్నారు, గుర్తు పెట్టుకోండి. పని ఏంటో చెప్పండి సార్. ఏం లేదు కుబేరాం, అలాగే సార్, నేను చేసేస్తానుగా. ఓకే బాయ్. ధనం మూలం నిధం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్, బట్ అశోక్ తో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బివేర్ ఆఫ్ అశోక్.
చేశాను. నేనే ఈశ్వర్ని హత్య చేశాను. పగబట్టి ప్లాన్ చేసి కావాలని చంపాను. నేనే ఈశ్వర్ని హత్య చేశాను. పగబట్టి ప్లాన్ చేసి కావాలని చంపాను. నేనే ఈశ్వర్ని హత్య చేశాను. పగబట్టి ప్లాన్ చేసి కావాలని చంపాను. నేను ఏ పాపం చేశాను స్వామి? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా మొదటి భార్యను దూరం చేశా. కన్నబిడ్డ కోసం మొన్నటి వరకు ఏడ్చాను. ఇప్పుడు ఇలా ఎందుకు స్వామి? నేను చేసిన తప్పేంటి? నా తలరాత ఎందుకు ఇలా రాశావు? ఎందుకు రాశావు? ప్రేమని నమ్మకాన్ని నాశనం చేశావు కదే. మా అన్నయ్యని దూరం చేసి మా జీవితాల్ని తలకిందులు చేశావు. ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నా? వెళ్ళు, నా లైఫ్లోంచి వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్ళిపోవే. వెళ్ళిపోవే. విజయ్, నా జీవితం నుంచి వెళ్ళిపో. దీని నా కంటి కనిపించదని చెప్పమ్మా. కనిపించదని చెప్పు. విజయ్, ఈసారి కనిపిస్తే చంపేస్తాను. చంపేస్తాను. అమ్మా, ఇది జైల్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి దాన్ని చంపేస్తాను. చంపేసి నేను అక్కడే ఉంటాను. ఇప్పుడే వెళ్తానమ్మా. ఆగు విజయ్, ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా, మీ అన్న ఏమో అలా, కళ్యాణి దూరం అయింది. ఇంకెవరున్నారా? నిన్ను చూసుకునే బతుకుతున్నావు. మాకు మిగిలిన ఒకే ఒక ఆసరా నువ్వేరా. నువ్వు కూడా అలా చేస్తే మేం బతికి కూడా దండగా అంతా చావాలిరా, చావాలి.